హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. బాగున్నారండి? దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీకందరికీ దేవుని నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. 27వ పాఠంలోనికి వచ్చాం. ఎవరు ధన్యులు అన్న శీర్షిక మీద మనం 27వ పాఠంలోకి వచ్చాం. 26 పాఠాలు విన్నారండి? దేవుని చేత ఆశీర్వదించబడ్డారా? ధన్యులుగా తీర్చబడ్డారా? దేవునామానికి స్తోత్రాలు. మీ అందరి నిమిత్తం నేను అనుదినం మానక ప్రార్థిస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క కార్యక్రమాలని మీరు శ్రద్ధగా వింటున్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీకు నా ఆశీస్సులను తెలియజేస్తున్నాను. మీరు దీని ద్వారా దీవించబడినట్లయితే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరికన్నా షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని నాతో కామెంట్స్ రూపంలో పంచుకోవాలని తెలియజేస్తున్నాను. ప్రియులారా, పాఠంలోనికి వెళదామండి. ఈ 27వ పాఠంలో మత్తయి సువార్త 24వ అధ్యాయము 46వ వచనాన్ని 27వ ధన్యతగా ధ్యానించాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, 46వ వచనాన్ని నేను చదువుతున్నాను. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఎలాగూ చేయుచుండుట కనుగొనునో అతడు ధన్యుడు, ఆ దాసుడు ధన్యుడు. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఎలాగూ చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. ఎవరు ఈ యజమానుడు, ఎవరు దాసుడు, ఎలాగూ చేస్తే ధన్యుడవుతారు కదండి. ఈ ధన్యతలు అన్న శీర్షిక, వారు ఎలా చేసి ధన్యులయ్యారు, మనం కూడా ధన్యులం అవ్వటానికి అలా చేద్దాం అని నేర్చుకోవటానికి ఈ పాఠాలని మనం ధ్యానం చేస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభువారు తన యొక్క రాకడను గురించి 24వ అధ్యాయంలో యేసు ప్రభువారు రెండవ రాకడను గురించి శిష్యులు వచ్చి అడిగారు, ఈ యుగ సమాప్తికి గుర్తులేంటి, ఈ యుగ సమాప్తి జరగబోతుంది అని మీరు చెప్తున్నారు కదయ్యా, అలా ఆ పరిస్థితుల్లో ఎలాగ మేము వాటిని గ్రహించుకోగలుగుతాం, దానికి సూచనలు ఏమైనా చెప్తారా అని ఆ శిష్యులు అడుగుతారు. ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు అక్కడ ఆ ప్రశ్న అడుగుతారు. అయితే యేసు ప్రభువారు చాలా ఓపికగా చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. మీరు యుద్ధాలను గురించి, యుద్ధ సమాచారాన్ని గురించి, వీటన్నిటి గురించి కూడా మీరు వింటారు, కంగారు పడబాకండి. ఇవన్నీ కంప్లీట్ అయితేనే కానీ నా యొక్క రాకడ సంభవించదు అని యొక్క సూచనలు, అనేక సూచనలు చెప్తూ యేసు ప్రభువారు ఏమన్నారు అంటే, ఆ దినము కానీ ఆ గడి కానీ అకస్మాత్తుగా వస్తుంది. ఈ సూచనలు చూసినప్పుడు మీరు ఆ దినము సమీపించింది అని అర్థం చేసుకోవాలి. కానీ తీరా ఆ దినం వచ్చినప్పుడు మాత్రం అది చాలా అకస్మాత్తుగా వస్తుంది, రెప్పపాటున జరుగుతుంది. అయితే ఆ రెప్పపాటున జరగబోయే దానికోసం మీరు సిద్ధంగా ఉండాలి, ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. ఆ మాటనే మెలకువగా ఉండుడి అన్న మాటని యేసు ప్రభువారు వాడారు. ప్రియులారా, మెలకువ అన్న మాటని 2 విధాలుగా వాడుతుంటాం మనం. ఒకటి మెలకువ అంటే వాచింగ్, ఇంగ్లీష్లో వాచింగ్ అని రాయబడింది. రెండోది మెళకువ అంటే దీన్ని విజ్డమ్ అన్న మాటతోటి మాటగా వ్రాయటం జరిగింది. ప్రియులరా, వాచింగ్ అంటే కనిపెట్టడం. ఈ 2 కూడా అవసరమే. ఈ జ్ఞానము కలిగి మెలకువ ఉండాలి, మెళకువ కూడా ఉండాలి. అంటే విజ్డమ్ తోటి, అంటే మెలకువ కలిగి కనిపెట్టే వారిగా ఆ దినము కోసం ఉండాలి. ఇక్కడ అలాగు చేయుచుండుట అతడు తన యజమాని కనుగొంటే ఆ దాసుడు ధన్యుడు. ఇక్కడ ఆ పైన ఏం చెప్పబడింది అంటే, నా యజమానుడు రావటానికి
చాలా టైం పడుతుంది, ఇదిగో వస్తున్నాడు, యేసు ప్రభు వారు వస్తున్నాడు అని 2000 సంవత్సరాల నుంచి కూడా చెప్తూనే ఉన్నారు, ఇంతవరకు రాలేదు, ఇప్పుడేం వస్తుందిలే అని మనం అజాగ్రత్తగా ఉన్నట్లయితే దేవుడు మనకి ఆ పైనటువంటి ప్యాసేజ్ అంతా చదివితే ఉంటుంది ప్రియులారా, అప్పగించిన పనిలో మనం నమ్మకముగా ఉండకపోయినట్లయితే, విజ్డమ్ ఆ యొక్క తెలివి కలిగి మెలకువగా మనం ఉండకపోయినట్లయితే, మనం ఆ మెలకువ కలిగి లేదా కనిపెట్టే స్థితిలో లేకుండా ఉన్నట్లయితే, కనిపెట్టని గడియలో యజమానుడు వచ్చి ఎవరైతే అలాగా అజాగ్రత్తగా అశ్రద్ధగా ఉన్నారో వారిని కాళ్ళు చేతులు కట్టి చీకట్లో పడేస్తారు. అయితే యజమానుడు వస్తాడు అని ఎవరైతే మెలకువ కలిగి ఉన్నారో, ఎవరైతే జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉన్నారో వారు ధన్యులు. అంటే యజమాని రాక కొరకు కనిపెట్టుకుని ఉన్నవాళ్ళు ధన్యులు. ఆ విషయాన్ని మనం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా చూస్తాం కదండి. ఆ 10 మంది కన్యకలను గురించినటువంటి ఆ యొక్క వివరాన్ని కూడా మనం చూస్తాం ప్రియులారా. 5 బుద్ధిగల కన్యకులు, 5 బుద్ధి లేని కన్యకులు అంటే కనిపెట్టిన వాళ్ళు, ఏ టైంలో అయినా రావచ్చు పెండు కుమారుడు అని శ్రద్ధతో ఎదురు చూసిన వాళ్ళు బుద్ధి కలిగి ఆయనతోటి నిత్యరాజ్యంలో ప్రవేశించారు, లేదా పెండ్లు విందుకు ఆయనతో పాటు పిలువబడ్డారని. ఆ రీతిగా శ్రద్ధ లేకుండా, మెలకువ లేకుండా వారు తమ దీపాలు నూనె అయిపోయినా కూడా తెలుసుకోకుండా వారు అజాగ్రత్తగా ఉన్నప్పుడు వారు చీకట్లోనికి మీరెవరో మిమ్మల్ని ఎరుగను నేను అని ఆ నెట్టివేయబడినటువంటి స్థితిలో ఉన్న ఆ బుద్ధి లేనటువంటి కన్యకల గురించి మనం చూస్తాం ప్రియులారా. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, యజమాని చిత్తాన్ని ఎరిగి ఆ ప్రకారం నడుచుకోవాలి అన్నది దేవుడిస్తున్నటువంటి సందేశం. యజమాని అనగా దేవుని చిత్తాన్ని మనం ఎరగాలి. మరి ఆయన చిత్తం మనకి ఎలా తెలుస్తుంది అంటే, మనకు బైబిల్ గ్రంథంలో ఆయన చిత్తమంతా, ఆయన మనస్సంతా కూడా ఈ యొక్క సంపూర్ణ గ్రంథంలో 66 గ్రంథములుగా సమకూర్చబడినటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఆయన యొక్క చిత్తం తెలియజేయబడుతుంది. కనుక ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి అంటే ఆ గ్రంథాన్ని బైబిల్ని మనము జాగ్రత్తగా చదువుతున్నారా? మరి దేవుని వాక్యాన్ని చదువుతున్నారా ప్రియులారా? ఈ దినాల్లో దేవుని వాక్యం విరివిగా ప్రకటించబడుతుందండి. పూర్వం దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడుతుండేవాడు. తన చిత్తాన్ని ఏదన్నా ప్రజలకు చెప్పాలి అనుకుంటే ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ ఉండేవాడు. ఆ రీతిగా ప్రవక్తలు దేవుడు చెప్పిన విషయాల్ని ప్రజల దగ్గరికి ప్రజలతో చెప్తుండేవాళ్ళు. అలా వినిపించే వాళ్ళలో మోషే కానీ, సమూయేలు, ఇర్మియా, యెషయా వంటి ప్రవక్తల్ని మనం బైబిల్లో చూస్తున్నాం. అయితే ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా, వాక్యము ద్వారా మనతోటి మాట్లాడుతున్నాడు. ఆయన చిత్తాన్ని తెలియజేస్తున్నాడు. ఆయన చిత్తాన్ని ఎరిగి నడుచుకున్నప్పుడు మనము ధన్యులుగా ఉంటాం ప్రియులారా. ఒకానొక దినాన దేవుడు సమూయేలు అన్న ప్రవక్తతోటి చెప్పాడు, నువ్వు రాజుగా అభిషేకించిన సౌలు ఉన్నాడు కదా, ఆ సౌలు దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ మాట చెప్పాలి. ఏమిటి అంటే, దేవుని మీద తిరగబడేటువంటి అమాలేకీలు ఉన్నారు, వాళ్ళకి నిర్గమకాండం 15వ అధ్యాయంలో ఉంటుంది, తరతరములకు ఆ అమాలేకులతో యెహోవాకు యుద్ధమనెను అన్న మాట ఉంటుందండి. కాబట్టి వాళ్ళు నా మీద తిరుగుబాటు చేశారు, కాబట్టి వారిని నువ్వు రాజు వెళ్ళి అమాలేకీలందరినీ హతము చేయాలని నువ్వు చెప్పు. ఎందుకంటే అతనికి రాజ్యాన్ని ఇచ్చాను, సైనికుల్ని ఇచ్చాను, కావలసినంత అతనికి బలగాన్ని ఇచ్చాను, ఆయుధాలను ఇచ్చాను, కాబట్టి నా పక్షంగా ఈ అమాలేకీలతోటి యుద్ధం చేసి వారిని అందరినీ కూడా హతమార్చాలి అని దేవుడు సమూయేలు ద్వారా ఆ యొక్క వర్తమానాన్ని సౌలుకు రాజుకు పంపించాడు. సరే, సమూయేలు వెళ్ళాడు. సమూయేలు వెళ్ళి సౌలు రాజుకు చెప్పాడు, అయ్యా అమాలేకీలను హతం చేయమని, అందులో ఎవరిని కూడా అంత సమూల నాశనం చేయాలంట, ఇది దేవుడు చెప్పాడు అన్న. సరే, రాజుగారు బయలుదేరి
తన సైన్యాన్ని అంతటిని, తన బలగాన్ని అంతటిని తీసుకొని అమాలేకీయుల మీదకు యుద్ధానికి వెళ్ళాడు. అక్కడున్నటువంటి వారితోటి యుద్ధం చేస్తూ ఏం చేశాడు అంటే వారిలో శ్రేష్ఠులైన వారిని పక్కన పెట్టి ఆ అగగు అన్నటువంటి అమాలేకీయుల రాజును పక్కన పెట్టి అక్కడ ఉన్నటువంటి ఆ మంచి మంచి పశువుల్ని, మంచి మంచి వాటిని అన్నిటిని కూడా పక్కన పెట్టి పనికిరావు అనుకున్న వాటన్నిటిని కూడా హతం చేశాడు. ప్రియులారా, దేవుడు ఏం చెప్పాడు? సమూల నాశనం చేయమన్నాడు. సౌలు రాజు ఏం చేశాడు? మంచి వాటిని, ఆయనకు నచ్చిన వాటిని పక్కన పెట్టుకుని మిగిలిన వాటిని అన్నిటిని కూడా నాశనం చేశాడు. అప్పుడు దేవుని చిత్తం ఏంటి? అక్కడ అమాలేకీయులందరినీ సమూల నాశనం చెయ్యాలి అన్నది. కానీ సౌలు ఏం చేశాడు? కొంతమందిని చంపాడు. ఇక్కడ దేవుని చిత్తాన్ని నెరవేర్చాడా సౌలు? లేదు కదండి. అందుకే దేవుడు సమూయేలుని మళ్ళీ పంపించి నేను చెప్పినట్టు చేయలా సౌలు, నేను చెప్పినట్టు చేయాల. కాబట్టి నువ్వు వెళ్ళి చెప్తావు, దేవుని మాటకు నువ్వు వ్యతిరేకంగా చేసావు, ఆయన చిత్తాన్ని చేయలేదు. కాబట్టి ఆయన చిత్తాన్ని నువ్వు ఎరిగినప్పటికీ కూడా నేను చెప్పాను, ఆ మాట నేను చాలా స్పష్టంగా చెప్పాను. సమూల నాశనం అంటే నువ్వు కొంతవరకే చేసావు. కాబట్టి అతడు సౌలు రాజుగా ఉండటానికి నేను పర్మిట్ చేయట్లా. నా చిత్తానుసారుడైనటువంటి, నా చిత్తాన్ని ఎరిగినటువంటి వ్యక్తిని నేను కనుగొన్నాను, అతను రాజుగా చేస్తాను, ఇతను రాజుగా తీసేస్తానని చెప్పాడు. ప్రియులారా, నేను ఇక్కడ ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. ఈ రీతిగా సౌలుని రాజుగా తీసేశాను అని చెప్పిన తర్వాత కూడా సౌలు 40 సంవత్సరాలు పరిపాలించాడు. దేవుని యొక్క దీర్ఘశాంతము, ఆయన యొక్క ఆ కృప ఎంత గొప్పది అంటే దేవుడు నేను అతను రాజుగా ఉండకుండా తీసేస్తానని చెప్పినాక కూడా 40 సంవత్సరాలు పరిపాలించాడు రాజుగా. అంటే ఆ 40 సంవత్సరాలు కూడా దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి అవకాశం. ప్రియులారా, ఇంకొకసారన్నా రియలైజ్ అవుతాడేమో, ఇంకొక అవకాశం ఇద్దాము అని మన యజమాని అయినటువంటి మన మంచి యజమాని మనకు అనేక అవకాశాలు ఇస్తున్నాడు. ప్రియులారా, నీ జీవితంలో ఎన్ని అవకాశాలు ఇచ్చాడో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు నాకు ఇష్టం లేదు అని చెప్పినా కూడా నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు అంటే, దేవుని చిత్తాన్ని చేయకుండా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఇంకా నేను సజీవుల సంఖ్యలో ఉంచాడు అంటే, ఆయన ఇచ్చినటువంటి అధికారాన్ని తీసివేయలేదండి. అధికారంలోనే ఉంచాడు. అలాగే నిన్ను కూడా ఇంకా నీకు అన్ని విధాల నిన్ను పోషిస్తూ, నిన్ను ఆశీర్వదిస్తూ, నీకు అన్ని దీవెనలు ఇస్తున్నాడు అంటే అది దేవుడు నీకు ఇస్తున్నటువంటి అవకాశం. దాన్ని కూడా నువ్వు నిలబెట్టుకోకపోతే దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు. దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి ఇక్కడ సౌలు ఏం చేశాడు అంటే, దేవుని చిత్తం ఏంటి? అమాలేకీయులను హతం చేయమన్నాడు. కానీ ఈ సౌలు తన చిత్తాన్ని, తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు. తనకు నచ్చిన వాటిని పక్కన పెట్టుకున్నాడు. నీ జీవితంలో దేవుని చిత్తానికి అప్పగించుకోకుండా నీకు నచ్చిన వాటిని, దేవునికి నచ్చని వాటిని నీ దగ్గర నీ హృదయం ఏదన్నా ఉన్నట్లయితే తీసివేసుకోవలసిందిగా యజమాని అయినటువంటి ఆ యొక్క దేవుని చిత్తాన్ని గ్రహించవలసిందిగా ఈ సమయంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, సగమే చేశాడు. ప్రియులారా, అసలు చేయకపోవటము పాపం అంటే సగం చేయటం కూడా పాపమే. అంటే దేవునికి మనల్ని సంపూర్ణంగా అప్పగించుకోవటం చాలా అవసరమైనది. అదే దేవుని చిత్తాన్ని చేయకపోవటమే పాపం. సగం వినటం కూడా పాపమే. మరి పాపం ద్వారా శాపం ద్వారా మరణం అంటే ఈ భౌతికంగా సౌలు 40 సంవత్సరాలు బ్రతుకున్నాడు, కానీ దేవునికి దూరంగా బ్రతికాడు. మరణము అంటే ఆధ్యాత్మిక మరణం అంటే దేవునితో ఎడబాటు అని అర్థం అండి. మరణం అంటే ఆ రోజు ఆదాము హవ్వలు కూడా ఈ పండు తినుదినమని నిశ్చయముగా చచ్చదు అంటే వాళ్ళు బతికే ఉన్నారు, అంటే బతుకున్నారు, కానీ దేవునితోటి సహవాసం కోల్పోయారు. రెండవ మరణం అంటే అర్థం ఏమిటి అంటే దేవునితో ఎడబాటు. మరలా ఆ ఎడబాటును పునరుద్ధరించుకోవటానికి దేవుడు ఇంత ఆయుష్కాలాన్ని ఇచ్చాడు.
ఆనాడు సౌలుకి ఇచ్చాడు, ఈరోజు నీకు నాకు ఇస్తున్నాడు. ప్రియులారా, ఆయన యొక్క చిత్తాన్ని మనము ఎరగవలసిన వారంగా ఉంటున్నాము. ఆయన చిత్తం బైబిల్ గ్రంథంలో తెలియచేయబడి ఉంది. ఆ యొక్క బైబిల్ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆయన చిత్తంలో నడవటానికి దేవుడు తన సహాయాన్ని మనకిస్తాడు. కనీసం రోజుకు ఒక 15 నిమిషాలన్నా బైబిల్ గ్రంథాన్ని చదవండి. 15 నిమిషాలు చదివితే సంవత్సరానికల్లా బైబిల్ గ్రంథాన్ని ముగించగలుగుతావు, ఎంతగానో దీవించబడతావు. అయితే ఒకానొక సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు బహుగా శ్రమలు అనుభవిస్తున్న దినాలండి. రాజైనటువంటి నెబుకద్నెజరు బబులోను దేశాన్ని నుంచి వచ్చి ఇశ్రాయేలీలను జయించి వారందరినీ కూడా బబులోను దేశానికి చెరగా తీసుకెళ్ళిపోయాడు. ఆ దినాల్లో ఏం జరిగింది అంటే, ఆ దినాల్లో ప్రవక్తగా ఇర్మియా ఉన్నాడు. ఇర్మియా చాలా మంచి ప్రవక్త కదండి. ఆయనకి విలాప ప్రవక్త అని పేరు. ఆ బబులోను దేశం నుంచి వాళ్ళు వచ్చి ఇశ్రాయేలీని ఏ రీతిగా వాళ్ళని మట్టు పెట్టాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఆత్మీయ నేత్రాలతో చూసిన వాడై ఊరికే ఏడుస్తూ ఉండేవాడండి పాపం. అయ్యో, నా జనుల మీదకి రాబోయే ఉగ్రతను గురించి నా కన్నీరు ఏరులై పారుతుంది అంటాడు. నా తల కడ తడిచిపోతుంది అంటాడు. నా జనుల్లో హతమైన వారిని గురించి నా కన్నీరు ఓటగా మారిపోతుంది, నా తల జలమయమైపోతుంది అని ఎంతగానో విలపించినటువంటి ప్రవక్త ఇర్మియా ప్రవక్త. ఆయన కాలంలో ఏం జరిగిందంటే, ఆ నెబుకద్నెజరు ఇశ్రాయేలీలందరినీ చెరపట్టుకొని పోయిన తర్వాత ఆ ఇశ్రాయేలు దేశంలో బలహీనులు, రోగులు, ఎందుకు పనికిరాని ముసలివాళ్ళు, అలాంటి వాళ్ళు ఆ దేశంలో విడిచిపెట్టబడ్డారండి. ఆ రీతిగా విడిచిపెట్టబడ్డప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చి ఇర్మియా దగ్గరకు వచ్చి ఒక విన్నపాన్ని చేస్తారు. అయ్యా, మేము ఎంత కొద్ది మంది ఉన్నామో నువ్వు చూస్తున్నావు కదా, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, చాలా కష్టంలో ఉన్నాం. దయచేసి మేము ఇక్కడ ఉండటం శ్రేష్టమా, లేకపోతే మేము మరలా నెబుకద్నెజరు వచ్చి మమ్మల్ని అందరినీ చంపుతాడేమైనా భయంగా ఉంది, కాబట్టి మేము ఐగుప్తుకు వెళ్ళిపోవాలి అని ఒక తీర్మానంతో ఉన్నాము. మీరు దయచేసి దేవుని సన్నిధిలో మా నిమిత్తం కనిపెట్టి ప్రార్థన చేసి మీరు ఏది చెప్తే అది చేస్తామండి, మా కోసం ప్రార్థన చేయండి అని ఆ యొక్క ఇశ్రాయేలీలో ఉన్నటువంటి మిగిలిన వారు వచ్చి ఇర్మియా దగ్గర విన్నపం చేస్తారు. అప్పుడు ఇర్మియా అంటాడు, సరే మీకోసం నేను ప్రార్థన చేస్తాను, దేవుడు ఏది చెప్తే అది మీకు చెప్తాను, మీరు అలా చేయండి. ఎందుకంటే దేవుని యొక్క చిత్తంలో మనకు క్షేమం ఉన్నది కాబట్టి మీరు కనిపెట్టండి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్తాడు, ఐగుప్తులోనికి వెళ్ళబాకండి, అక్కడికి వెళ్తే ఇక్కడికి వచ్చినటువంటి నెబుకద్నెజరు అక్కడ కూడా వెళ్తాడు, ఇక్కడి నుంచి బతుకుదామని అక్కడికి వెళ్ళారు, అక్కడైనా నెబుకద్నెజరు చంపుతాడు, కాబట్టి మీకు ఇక్కడుంటే నేను మీకు తోడుగా ఉంటాను, మీరు ఇక్కడే ఉండండి, ఐగుప్తుకు వెళ్ళబాకండి అని చాలా స్పష్టంగా ఇర్మియా ద్వారా వారితోటి మాట్లాడతాడు. అయితే వారేం చేస్తారు అంటే, లేదు ముందు ప్రార్థన చేయమని వచ్చినప్పుడు ఏమన్నారంటే, నువ్వు ఎట్ట చెప్తావు అట్ట చేస్తామయ్యా, మీరు చెప్పండి మేము వింటాము, మీరు ఏం చెప్తే అలాగే చేస్తామన్నారు. తీరా మీరు ఐగుప్తుకు వెళ్ళబాకండి అని ఇర్మియా ఎప్పుడైతే చెప్పాడో వెంటనే వారు అంటున్నారు, లేదు నువ్వు దేవుని నామంలో మాకు అబద్ధాలు చెప్తున్నావు, నెబుకద్నెజరుకు మమ్మల్ని అప్పగించాలని, మేమందరం చావాలని నువ్వు ఆ రీతిగా అబద్ధాలు చెప్తున్నావు, కానీ దేవుడు అలా చెప్పలేదు నీతోటి, కాబట్టి మేము ఐగుప్తుకు వెళ్దాం అనుకుంటున్నాం, అక్కడికే వెళ్తాం అని వాళ్ళందరూ కూడా తమ యొక్క చిత్తాన్ని నెరవేర్చుకొని అంటే ప్రార్థన చేయమని అడిగారు, కానీ ఆల్రెడీ వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు, ఐగుప్తుకు వెళదామని వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఆ రీతిగానే వాళ్ళు వెళ్ళటమే కాదు, ఇర్మియాను కూడా తీసుకుపోయారండి. అయితే ఆ దేవుడు చెప్పినట్టుగానే అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, ఆ యొక్క ఖడ్గము తప్పలేదు. కాబట్టి ఇక్కడ మనం హెచ్చరించబడుతున్న మాట ఏమిటి అంటే, వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు, కానీ దేవుని చిత్తం వీళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా ఉంటే ఇది దేవుడి మాట కాదు అని తోసేస్తున్నారనమాట. ఈ విషయాలని కూడా మీరు చూడాలి అంటే ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం నుంచి 44వ అధ్యాయం వరకు చదివినట్లయితే నేను చెప్పినటువంటి మాటలన్నీ కూడా వాళ్ళు వెళ్ళి ఇర్మియాను అడగటం, ఇర్మియా మరలా వాళ్ళకి చెప్పటం, వాళ్ళు మరలా తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోవటం, అక్కడ హతము చేయబడటం, వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడటాన్ని మనం చూడగలుగుతున్నాం ప్రియులారా.
అంటే మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన చిత్తాన్ని తెలియజేస్తే ఆ చిత్త ప్రకారం చేస్తే అప్పుడు ధన్యులం అవుతాము. యజమాని వచ్చినప్పుడు తన యజమాని చిత్తము చొప్పున జరిగించటం ఆ యజమాని కనుగొంటే ఆ దాసుడు, ఏ దాసుడైతే యజమాని చెప్పినటువంటి యజమాని చిత్తాన్ని నెరవేరుస్తున్నాడో, అలాంటి ఆ పరిస్థితిని యజమాని చూస్తాడో ఆ దాసుడు ధన్యుడు అన్న మాటని మనం మూలవాక్యంగా చూస్తున్నాం. ప్రభువా ప్రభువా నన్ను పిలవటం ఎందుకు, నా తండ్రి చిత్త ప్రకారం జరిగించేవాడే ఆ పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. ప్రభువా ప్రభువా నన్ను పిలిచేవాడు పరలోకంలో చేరడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం జరిగించేవాడే ప్రవేశిస్తాడు అన్న మాటని దేవుడు యేసు ప్రభువారు మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనములో మనం చూస్తున్నాం. ప్రియులరా, అంటే దేవుడు వచ్చే సమయానికి, యేసు ప్రభువారి లోకానికి వచ్చే సమయానికి, లేదా మనము కొనుక్కోబడే సమయానికి ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వారుగా నిండైన దీవెనలు మనం పొందుకోగలుగుతాం. ప్రియులారా, అక్కడ ఆయన తన రాజ్యానికి మనల్ని చేర్చుకుంటాడు. తనతో పాటు తన సింహాసనం మీద మనల్ని కూర్చుండబెడతా అన్నాడు. అక్కడ దుఃఖం, ఏడ్పు, వేదన, ఆకలి, బాధలు, రోదనలు ఏమీ ఉండవండి. ఆ నిత్యానంద రాజ్యంలో మనం ఉండాలి అంటే అదే యజమానుడైనటువంటి మన తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చినట్లయితే ఆయన రాకడకు, ఆయన మనల్ని చూచినప్పుడు ఆ సమయానికి మనం ఆయన దృష్టిలో మనం ధన్యులుగా ఉంటే మనల్ని ఆయన నిత్య రాజ్యంలోనికి చేరుస్తాడు. అలాంటి నమ్మకత్వాన్ని కలిగి ఆయన చిత్తాన్ని నెరవేర్చి మనం ఆ యొక్క యజమానుని సంతోషంలో పాలు పొందుదుముగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ మాటల్ని మన మధ్య దీవించునుగాక. అందరికీ వందనాలండి. దేవుని చిత్తమైతే మరో పాఠంలో కలుసుకుందాం. దైవాశీస్సులు. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఆయన మీ చిత్తాన్ని ఎలా ఎరగాలో, నీ వాక్యము ద్వారా ఎలా ఎరగాలో మీరు మాతో మాట్లాడినారు. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా నాయన నీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. ఆయన నీ చిత్తాన్ని మేము నెరవేర్చినప్పుడు నీ నిత్యానంద రాజ్యంలో మమ్మల్ని ప్రవేశపెడతానని మీరు వాగ్దానం చేశారు. ఆ రీతిగానైనా నీ రాజ్యంలో పాలు పంపులు పొంది నీతో సహపౌరులముగా, నీతో నాయన మేము వారసత్వములుగా, నాయన నీ స్వాస్యముగా, నీ సొత్తుగా ఉండి ఆ యొక్క పరలోక రాజ్యంలో ప్రవేశించటానికి వింటున్న ప్రతి బిడ్డకు నాయన నీ దీవెన ఆశీర్వాదమును దయచేయండి. వారి ప్రతి అవసరతను మహిమలోని తీర్చండి, నిండారులుగా దీవించువని యేసయ్య ఘనమైన నామం ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. వచ్చే పాఠంలో కలుసుకుందాం. దైవాశీస్సులు.